కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన నుంచి కొత్తగా పెళ్ళైన జంట త్రుటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం వీరు వైజాగ్‌లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఎలా తప్పించుకున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అసలు మీరు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో వైజాగ్ రావాలనుకున్నారు కదా! అసలు ఎప్పుడు రావాలనుకున్నారు? ఎప్పుడొచ్చారు? అది మే 5థ్‌కి ఎప్పుడో 5థో 7థ్‌కో రిజర్వేషన్ చేసుకున్నామండి ఆల్రెడీ ఫస్ట్. కోరమండల్ అంటే జూన్ 2కి చేసుకున్నాం. బట్ ఒకే ప్లేస్‌లో టికెట్ అలాట్ అవ్వలేదు. తనదేమో 72 వచ్చింది, నాకు 11 వచ్చింది సేమ్ బోగీలో. అయితే దానివల్ల ఏంటంటే తను అనేది నేను ఫస్ట్ టైము నేను క్యాన్సిల్ చేసేద్దాం, వేరే ట్రైన్కి ఏదో చూడండి అని చూస్తే అది క్యాన్సిల్ చేసుకొని నేను సాలిమార్ విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్లో చేసుకున్నామండి. అలాగా మన తన వల్ల నా ప్రకారంగా అయితే తన వల్ల నేను ఎస్కేప్ అయ్యాం మేమిద్దరును, ఒక లక్కీ లాగా. ఓకే. అంటే లేకపోతే మీరు ఇప్పుడు ప్రమాదం జరిగిన ఈ ట్రైన్‌లోనే అవునండి, అవునండి. ఈ ట్రైన్‌లో ఎక్కడెక్కడ వచ్చినాయి ఏ సీట్స్? B6 B4లో 11 అండ్ 72. ఓకే. అంటే వేరువేరుగా వచ్చాయని ఈ ట్రైన్లో పోగి ఇద్దరికి ఈచ్ ఎండ్లో వచ్చిందండి. దానివల్ల క్యాన్సిల్ చేస్తామండి అది, అంతే. అసలు మీరు వైజాగ్‌లోనే ఉంటారా? ఎక్కడ ఉంటారు మీరు? అసలు వైజాగ్ ఎందుకు రావాలనుకున్నారు? లేదండి, మా హోమ్ టౌన్ బాలేశ్వర్ అండి. బాలేశ్వర్ నుంచి మా అక్క ఇక్కడ ఉంటారు. మా అక్కకి ఇక్కడ పెళ్ళి అయిందనేసి మా అక్క ఇన్వైట్ చేసింది, న్యూలీ మ్యారీడ్ అనేసి వైజాగ్ రమ్మని ఇన్వైట్ చేసింది. దానివల్ల వచ్చామండి ఇక్కడికి, అంతే. అంటే చూశారు కదా ప్రమాదం తీవ్రత ఎలా ఉందో. చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. సుమారు 300 మందికి పైగా చనిపోయారు, 1000 మందికి పైగా గాయపడ్డారు. అలాంటి సందర్భం నుంచి మీరు ఎస్కేప్ అయినట్టే కదా దాదాపు. అవునండి, చాలా లక్కీ బై గాడ్ గ్రేస్. అసలు అలాగా ఆలోచిస్తే ఎలాగో ఉంది. అంటే ఆ రోజు ఆ ట్రైన్లో మీరు రావాలి, ఎలా మిస్ అయ్యాం ఏంటి అనేసి ఏదో ఒకటి మిరాకిల్ మన లైఫ్లో, అంతే అండి. అంటే మీకు తెలుసా ఇప్పుడు రైలు ప్రమాదం ఎక్కడ జరిగిందో ఆ ప్రాంతం మీకు ఐడియా ఉందా? అంటే పేరు విన్నామండి, కానీ ఎప్పుడు అట్టపక్క తిరగలేదండి. అంటే మనం బాలేశ్వరం నుంచి ఒక 5 minutes డిస్టెన్స్ అండి, అంతే. ఓకే. అంటే మీ వైఫ్ మీరైనా వచ్చారు, ఇంకెవరైనా వచ్చారు? లేదండి, నేను మా వైఫే వచ్చామండి. వైజాగ్ అంతా తిరిగి ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అవునండి. ఇలా జరిగింది అని తెలిసిన తర్వాత మిస్ అయ్యామని అనుకున్నారా? అనుకున్నాం, చాలా బాధ కూడా ఉంది. అంటే మేమైతే లక్కీ అయ్యాం, కానీ మిగతా చాలామంది ఫ్యామిలీ వాళ్ళు అన్లక్కీ అనుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు ఈరోజు వాళ్ళు మిస్ చేసుకుంటున్నారు అలాగా. అంటే ఇప్పుడు ప్రమాదం జరిగిన ఆ ఏరియా కావచ్చు, ఆ ప్రాంతానికి వెళ్ళే రైలు కావచ్చు, 2 ట్రాక్స్ ఉంటాయో 3 ట్రాక్స్ ఉంటాయో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆ స్టేషన్ దగ్గర 4 ట్రాక్స్ అనుకుందాక, నాకు తెలిసిన దాకా 4 or 3 ట్రాక్స్ అండి అక్కడ. అంటే రెగ్యులర్గా బాలాసోర్ కావచ్చు, షాలిమార్ కావచ్చు, మీరు రెగ్యులర్గా ఎప్పుడైనా వస్తూ పోతూ ఉంటారా? అంటే రీసెంట్లీ 1 year నుంచి కొంచెం తక్కువ అయిపోయింది, కానీ 2021 దాకా ఇయర్లీ 4-5 times వెళ్ళడం రావడం చేసేయాలండి. చూసారా ప్రమాదం జరిగిన తర్వాత ఆ రైళ్ళ తీరు కానీ, ఆ బోగీల తీరు కానీ, అక్కడున్న ప్రయాణికుల ఆర్తనాదాలు కానీ ఇవన్నీ చూసారా? అక్కడ పరిస్థితి ఎలా ఉందో టీవీలో కానీ? టీవీలో చూడలేదండి, యూట్యూబ్లో లేకపోతే న్యూస్లో నార్మల్ స్క్రోలింగ్లో చూసానండి, అంతే. అంటే మేము దసరాకి వెళ్ళాం, భోజనం చేస్తున్నాం, అప్పుడు స్క్రోలింగ్ అవుతుంది. అయితే ఓకే రెగ్యులర్గా అవుతుంటే నేను అంత సివియర్గా అనుకంటే అప్పుడు అంటే ఇంజ్యూర్ పర్సన్ 50, చనిపోయిన వాళ్ళు 15 or 20 అలా చూపిస్తున్నారు. దానివల్ల నేను అంత సివియర్ అనుకోలేదు. కానీ ఈరోజు మార్నింగ్ లెగిసి చూసినప్పటికి 300+ అంటే చాలా సివియర్ అనిపించింది. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు కదా, మీరు ఆ ట్రైన్లో వచ్చి మీరు కూడా బహుశా ఇబ్బంది పడి ఉండేవారేమో. చాలామంది చనిపోయారు కదా, చాలామంది గాయపడ్డారు కదా, వారిలో మీరు లేరు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలా ఫీల్ అయ్యారు? వారు మాట్లాడారు మీకు? మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఇంట్లో వాళ్ళు ఓకే, కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసుకొని అంటే వాళ్ళు ఎక్కువ బయట ట్రావెల్ ఎక్కడ చేయలేదు. దానివల్ల వాళ్ళందరూ ముందే వెళ్ళొద్దు అలాగా కొంచెం అబ్జెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫోన్ చేసుకొని. ప్రతి ఒక్కరు కుటుంబంలో ఏంటంటే బాగానే ఉన్నావా, ఇలాగ ఉన్నావు, ఏంటయింది అలాగా. అంటే మీ ఫ్రెండ్స్కి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కదా మీరు వైజాగ్ వచ్చారని. ఫోన్ చేశారు మీకు? కలిసారు, ఫోన్ చేశారు. ఆల్రెడీ వాట్సాప్లో అందరూ సేఫ్గా ఉన్నావా లేదా అందరూ అలాగ అడుగుతున్నారు. బాగానే ఉన్నామని అందరికీ కబురెట్టామండి.
అంటే అమ్మాయి తరపు మీ అత్తగారు మీ మామగారు కూడా టెన్షన్ పడుతుంటారు కదా బాగా, అమ్మాయిని తీసుకుని వైజాగ్ వెళ్తానన్న, ఇదే ట్రైన్లో వెళ్ళాల్సింది అని చెప్పి బాగా టెన్షన్ పడుతుంది. అలాగే ఆలోచిస్తున్నాం, వాళ్ళకి చెప్పాం. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చాలా అంటే ఏదో దేవుడి వల్ల మీరు అంటే లక్కీ అనుకున్నారు, దానివల్ల ఏదో పూజ చేయిస్తాం, ఇది చేస్తాం అలాగా చెప్తున్నారు. మొత్తం మీద అయితే మీరైతే చాలా హ్యాపీ. అవునండి. అంటే మీ వైఫ్ వల్లే మిస్ అయ్యానని మీకు అనిపిస్తుందా, లేదా మీ అక్క పిలిచారు అందువల్ల ఇక్కడికి రావడం ఒకరోజు? అలా కదా, అంటే వైఫ్ లక్కీయే, పేరెంట్స్ లక్కీయే, అందరూ లక్కీయే. ఓవరాల్గా గాడ్ గ్రేస్ వల్ల మేము క్షేమంగా ఉన్నాం అంతే అండి. మీ వైఫ్ కూడా తెలుగు వస్తుందా? ఎందుకంటే మీ హోమ్ టౌన్. లేదండి, ఓన్లీ ఒరియా లేకపోతే హిందీ అండి, ఓన్లీ ఈ 2 లాంగ్వేజ్ వచ్చు. మీరేం చెప్తారు? हम लोग प्रभु जगन्नाथ कृपा से हम लोग सेव है, इसलिए हम लकी मानते हैं. अब तक 288 लोग डाई हो चुके हैं और 1000 क्रॉस इंजर्ड, सीवियर इंजर्ड है. और मैं सरकार से विनती करती हूँ वो जो एक्सीडेंट हुई है वो दोबारा ना हो सके, इसलिए मैं जो कड़ी पदक्षेप लेना चाहिए. और मैं जगन्नाथ महाप्रभु के निकट में प्रार्थना करती हूँ कि जो डाई हो चुकी है और जो इंजर्ड है वो उसका फैमिली मेम्बर को साहस दे और सुरक्षित रहे. पहले बार ये बात पता चलने के बाद आपको कैसा लगा ये एक्सीडेंट के बारे में? हाँ, मैं जानने के बाद इस घटना एक दर्द भरा दुख है. जो सीवियर एक्सीडेंट है तो बहुत ज़्यादा दुख हो चुकी है उड़ीसा के लिए. और जो सीएम है वो अभी समीक्षा कर रही है, जो लोग डाई हो चुकी है उसके परिवार का मदद करने के लिए व्यवस्था कर रहे हैं. परिवार क्या कह रहे हैं? हमारा परिवार अभी खुश है, हम भी खुश है, जिसलिए हम सेफ है, लकी मानता है इसलिए. अभी और एक बार आप ट्रेन पे जाएंगे या नहीं जाएंगे? जाएंगे, जाएंगे, क्यों नहीं जाएंगे. कड़ी व्यवस्था सरकार के विनती करती हूँ, कड़ी व्यवस्था जिस तरह इस सीवियर एक्सीडेंट दोबारा ना हो सके. आपके तेलुगु आदमी से शादी की है? तेलुगु कब सीखी है? ఇది మొత్తంగా వీరైతే మాత్రం గొప్ప అనుభూతిని మనతో పంచుకున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి కోరమండల్ ఎక్స్ప్రెస్లో విశాఖ రావాల్సి ఉంది. అదే ట్రైన్లో కనుక వచ్చి ఉంటే బహుశా వీరు కూడా ఆ ప్రమాద బారిన పడి బాధితులుగా మారే అవకాశం ఉంది. అయితే వీరు ముందు రోజు రావడంతో ఆ ప్రమాద బారి నుంచి తప్పించుకున్నట్లుగా వారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV విశాఖ నుంచి.